అసలు ఈమె మరి నా ఎవరు ఈ అఘోరి అంటే ఎవరో వీళ్ళ సిద్ధాంతాలు ఏంటో మనకు తెలీదు. ఆ వీడియోలకు వచ్చి హల్చల్ చేయడం, అసలు వినండి ఆ మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాం. నేను తలుచుకుంటే నా దేశం నుండి ఈ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. ఏమంటే ఏంటండి అసలు ఈ మాటలు? సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగపడే మాటలు ఇవి? ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతాను, ఇలాంటి వాళ్ళని కత్తులు ఉంటే సరిపోద్దా నరుక్కుంటూ పోవడానికి? భారతదేశంలో కోట్ల మంది ఇస్లాం సహోదరులు ఉన్నారు, కోట్ల మంది క్రైస్తవ సహోదరులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక కత్తితో ఒక మనిషి నరుక్కుంటూ పోతే వాళ్ళందరూ అలా చూస్తూ తల్లిచ్చేసి నరికించేసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదేమన్నా అసలు పనికొచ్చే మాటేనా అది? అసలు మా హిందూ మతానికి ఈ అఘోరికి సంబంధం లేదని చెప్తున్నటువంటి ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు, బాబాలు ఉన్నారు, పండితులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు. అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిమెలిసిపోతున్నటువంటి మన దేశంలో ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఏ మతం వాడు ఇలా మాట్లాడినా మంచిది కాదు.